లారీ పోతుంది అవుటర్ రింగ్ రోడ్ పైన కనబడుతుందా? అట్లా 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 రావాలి. అవుటర్ రింగ్ రోడ్. ఇవి ప్రణీత్ హోమ్స్ బ్యాక్ సైడ్. ఇవన్నీ చాలా పెద్దది ప్రణీత్ హోమ్స్ అనమాట అవి. ఓకే, అది అదో ఇంట్లో అది విలేజ్ కదా, అన్ని బర్రెలు కాసుకుంటున్నారు వాళ్ళు. ఇటు కనబడుతుంది కదా, ఇదంతా స్ప్రింగ్ వుడ్స్. స్ప్రింగ్ వుడ్స్ అని చెప్పేసి పెద్ద వెంచర్ చూపిస్తాం. నేను నెక్స్ట్ ఇంకొక బిట్ అని అంటున్నా కదా, ఇదే ఇందులో ఈ వీళ్ళ కాంపౌండ్ పోయి మన అపార్ట్మెంట్ కావాలి అనుకొని, ఈ ఫ్రంట్ బిట్ కాదు, దీని వెనుక సైడ్ వస్తుంది అది. కాంపౌండ్ వాళ్ళని ఆనుకొని మనకు వస్తుంది, అదేమో స్ప్రింగ్ వుడ్స్. జస్ట్ చూపిస్తా. ఇది స్ప్రింగ్ వుడ్స్. నీకు వుడ్స్ అనేది కనబడుతుంది ఇలా ఇప్పుడు, అటు పక్క స్ప్రింగ్ వుడ్స్. ఈ స్ప్రింగ్ వుడ్స్ వెనుక స్ప్రింగ్ వుడ్స్ ట్యాంక్ పక్క పంటే 1 2 3 4 పోలు కనబడుతుంది. ఆ గుట్టలు కనబడుతున్నాయి కదా, ఆ గుట్టలు అనేది మోడీ వాళ్ళది వెంచర్ అనమాట. ఇది మీ రోడ్డు నుంచి, ఇది రోడ్డు వీళ్ళ ముందు రోడ్డు ఉంది, ఆ రోడ్డు నుంచి స్ప్రింగ్ వుడ్స్ ముందు నుంచి రోడ్ స్ట్రైట్గా అందులోకి వెళ్ళిపోతుంది. ఈ స్ప్రింగ్ వుడ్స్ పక్కనే లోపలికి మళ్ళీ ప్రణీత్ బౌంటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది వీడి వెనకాల ఉండదు, అది కనబడతలేదు ఇప్పుడు. సో నెక్స్ట్ బిట్ అయితే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నది ఏంటంటే అది ఈ బేస్మెంట్ కట్టినది కదా, ఇది ఒకటి ఆల్రెడీ ఒకటి ప్లాట్ కొనేసుకున్నారు. ఆ బేస్మెంట్ ఆడ కనబడుతుంది కదా, అది బేస్మెంట్, సెకండ్ బేస్మెంట్. ఇట్లా కొద్దిగా షేప్ వేరే వచ్చింది, అది కొద్దిగా డిఫరెంట్గా కట్ అయింది కదా, అది అటు సైడ్ రోడ్ అన్నట్టు. ఇదేమో ఇటు సైడ్ రోడ్డు ప్లాట్కి, అదేమో దాని ముందుకున్నదేమో దాని ముందు మళ్ళీ ఇంకో రోడ్ వస్తుంది. సో ఇప్పుడు నేను చూపిస్తున్నాయి, ఇప్పుడు స్క్రీన్లో కనబడుతున్న బిట్ కాకుండా ఇట్లా పైకి ఉన్నది అటు ఆ ముందు అటు సైడ్ రోడ్డుకున్న బిట్ అన్నట్టు. అది 233 234 ఎంత సంథింగ్ ఉన్నది. అదొక బిట్, మంచి బిట్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇక ఇదే కాంపౌండ్, అటు ఇటు ఒక రోడ్ వస్తుంది, మనం ఇటు బ్యాక్ సైడ్ దానికి కాంపౌండ్ ఇట్లా బేస్మెంట్ పెట్టుకుంటే అయిపోతుంది కరెక్ట్గా. ఇది ఒకసారి నేను వచ్చి చూపిస్తాను వీళ్ళకి. చలో ఒక్కసారి చూపిస్తాను. బేస్మెంట్ మీద నడుచుకుంటూ వస్తున్నా. వీళ్ళు యాక్చువల్గా ఇది జరుగుతారు, తప్పు కట్టిండ్రు అనమాట. మనం చెప్పినాం, అయిపోయింది, క్లియర్ అయ్యింది. సో ఈ కార్నర్ ఎడ్ నుంచి ఆల్రెడీ కార్నర్కి వచ్చేసా. సో ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ బేస్మెంట్ కట్టిన దాని నుంచి అటు గోడకి అటు మళ్ళీ రోడ్ వస్తుంది. ముందు రోడ్ ఉంది కదా, అది 40 feet రోడ్ అన్న ముందు ఉన్నది. ఇది ఒక ప్లాట్ అనమాట యాక్చువల్గా, అపార్ట్మెంట్. ఇది పక్కన 2 ప్లాట్లను కలిపి కట్టాడు అపార్ట్మెంట్. అది అదొక ప్లాట్ యాక్చువల్గా, ఇటొక ప్లాట్ రోడ్డుకి. 2 ప్లాట్లను కలిపి 2 వే. నీకు చూస్తే అటు గేట్ కనబడుతుంది, అందులో అదొక గేట్ ఉంటుంది, ఇటొక గేట్ ఉంటుంది. సో 2 ప్లాట్లను ఏకం చేసి కట్టి పడేసాడు అది ముందు వెనక రోడ్డు. సో ఇది ఇంకొక బిట్, ఇది మంచి బిట్ యాక్చువల్గా చెప్పాలంటే. 233 ఏమొస్తుంది స్క్వేర్ యార్డ్స్, సేమ్ ప్రైస్, నో డిఫరెన్స్. ఏంటంటే ఇటు సైడ్ నుంచి రోడ్ నుంచి ఇటు ఈ రోడ్ నుంచి ఇది 3వ ప్లాట్. ఇది ఫస్ట్దేమో 420, సెకండ్ది కూడా 420, థర్డ్ది వచ్చేసి ఇది 233 అట్లా వచ్చింది. సో మనం 420 అంటే పెట్టలేం కాబట్టి ఇది ప్రిఫరబుల్ యాక్చువల్గా చెప్పాలంటే. మనకి ఎందుకంటే ఫోకస్గా రేపు పొద్దున ఏమైనా కావాలనుకున్నా మీకు అక్కడ కనబడుతుంది ఇందులో స్ప్రింగ్ వుడ్ అని చెప్పేసి, స్ట్రావియా స్ప్రింగ్ వుడ్స్ అని చెప్పేసి. ఇది ఇంకో ప్లాట్ జస్ట్ చూపిస్తా, ముందుకు వస్తున్నా. ఇది కూడా అది అడ్జస్ట్ అయ్యి వీళ్ళు కట్టేది ఉండే కడుతున్నారు అన్నట్టు. మనం చెప్పినాం ఆల్రెడీ, వాళ్ళు చూసేసి అడ్జస్ట్ చేస్తుంటారు. ఇది ఒకటి రోడ్డు, 40 feet రోడ్ ఇది.
ఎట్లా అంటే మంచి రోడ్ ఫెసిలిటీస్ అవి చాలా నీట్గా మంచిగా చేశారు యాక్చువల్గా. 40 ఫీట్ రోడ్ అంటే అంత నార్మల్గా, ఎందుకంటే 40 ఫీట్ రోడ్ తీయాలంటే ఒక్కొక్కడు ఆలోచిస్తాడు, 20 ఫీట్ 30 ఫీట్ రోడ్ తీస్తారు. ఇది ఇట్లా ఇంకొక లేన్, దీని పక్కన ఇదన్నమాట ప్లాట్. ఈ కాంపౌండ్ వాల్కి ఉన్న ఈ బేస్మెంట్కి మధ్యలో ఉన్నది ఇది. ఇది రోడ్డు, ఇది రోడ్డు. ఓకేనా. అది కనిపిస్తుంది స్ప్రింగ్ వుడ్స్ మొత్తం. స్ప్రింగ్ వుడ్స్ అయిపోయిన తర్వాత లోపలికి జాతి పోయి చూపిస్తాను నేను. రైట్, నెక్స్ట్ మళ్ళీ స్నాప్ తీస్తాను ఒకటి. వీడికి స్టాప్.